వరంగల్లో బస్సు ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. బస్ షెల్టర్లు ఉన్న చోట బస్సులు ఆగడం లేదు. ప్రయాణికులు ఉన్న చోట బస్ షెల్టర్లు ఎత్తేస్తారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో 9 డిపోలలో 950 బస్సులున్నాయి. రోజుకు 1,00,000 మంది ప్రయాణికులను 10 లక్షల కిలోమీటర్ల వరకు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఆర్టీసీకి ప్రతిరోజు 1.5 కోటి ఆదాయం వస్తోంది. ఆర్టీసీ బస్సులు వెళ్లే రూట్లో బస్ బేలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయం లోపం వల్ల ఓరుగల్లు నగరంలో బస్టాప్లున్న చోట ప్రయాణికులకు బస్ బేలు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు రోడ్డుపై నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల బస్ బేలు ఏర్పాటు చేసినా బస్సులు ఆపటం లేదు. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు, హన్మకొండ నుంచి ఖమ్మం వెళ్లే రూట్లో బస్ బేలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు ఆగాల్సిన చోట బస్ స్టాపులుగా లేవు. బస్సు ఆగని చోట మాత్రం బస్ స్టేషన్లుగా కట్టడం అనేది అది నిరుపయోగంగా ఉంది. అది ఆర్థికాన్ని కూడా దుర్వినియోగం పరిచే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రయాణికుడిగా బస్సు సౌకర్యంగా బస్ స్టాప్ ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఇలా ప్రతిరోజు 2 లక్షల మంది వరకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల కోసం నగరంలో 126 చోట్ల బస్టాప్లు ఏర్పాటు చేశారు. వాటి అప్గ్రేడ్ పేరుతో జీడబ్ల్యూఎంసీ, ఆర్టీసీ కోఆర్డినేషన్తో ట్రై సిటీలో ఒక్కో బస్ షెల్టర్కు 2 లక్షల చొప్పున ఖర్చు చేసి 86 చోట్ల కొత్త బస్ బేలు ఏర్పాటు చేశారు. అధికారులకు ప్లానింగ్ లోపం వల్ల కొన్ని చోట్ల పాత బస్టాప్లు ఎత్తేశారు. బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారు. ఎర్రకట్టుగుట్ట, హన్మకొండ చౌరస్తా, ములుగు రోడ్డు, కాజిపేట జంక్షన్లోనూ బస్టాప్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరము చెప్పుకోవడానికి మాత్రమే పరిమితంగా ఉంది. బస్టాండ్లో బస్సు ఎక్కడికి ఎక్కాలని బస్టాండ్కి వెళ్తే వరంగల్ సిటీలో చూస్తే ఎక్కడ చూసినా బస్టాండ్లు లేవు. గత 2 సంవత్సరాల క్రితము నగర అభివృద్ధి కోసము ఉన్న బస్టాండ్లని అక్కడక్కడ మాత్రమే బస్టాండ్లు ఉండేది. వాటిని కూడా తొలగించారు. ఆ తొలగించి ఇప్పటి వరకు నిర్మించలేదు కొత్తవి. బస్టాండ్లలో నిలబడితే ఎండవలసి వస్తుంది, వర్షానికి తడవలసిన పరిస్థితి ఉంది. బస్టాండ్లు తొలగించి ప్రైవేట్ యజమాన్యానికి, వ్యాపార సంస్థలకి నెలకొల్పడానికి వీళ్ళు తొలగించినట్టుగా అనిపిస్తుంది. బస్సుల్లో ప్రయాణికుల కోసం బస్ బేలు ఏర్పాటు చేసినా కొన్ని చోట్ల ప్రయాణికులు ఉపయోగించుకోవటం లేదంటున్నారు ఆర్టీసీ అధికారులు. నగరంలో బస్టాప్లు అవసరమైన 40 ఏరియాలను గుర్తించామన్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి బస్ బేలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్క షెల్టర్ పెట్టడానికి మాకు 3 రోజులు పట్టింది. అట్లా కాకుండా ఏంటంటే కొంచెం ప్రజలందరూ ఏదో సదరులో బస్సు ఎక్కే ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ షాప్ ఓనర్లు కావచ్చు, వాళ్ళు కొద్దిగా సహకరించి మాకు కొంచెము వెసులుబాటు కలిగిస్తే తప్పకుండా షెల్టర్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము. బస్ బేలున్న చోట బస్సులు ఆపేలాగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రయాణికులు.